అశాంతి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే పుట్టింది ఆధ్యాత్మికత. అంతకుముందు ఆధ్యాత్మికత అవసరమే లేదు, పుట్టింది అంతే కదా. శాంతిగా ఉన్న వారికి ఏం అవసరం దీంతో అవసరం లేదు కదా. అంటే ముందు శాంతియుతంగా ఉన్నాడు మానవుడు. ఎప్పుడు నాది నేను అనే భావన లేనప్పుడు, ఇది నాది, ఈ భూమి నాది అంటున్నావు, నువ్వు పోతున్నావు, ఇంకోటి వస్తున్నాడు నాది అని. ఇట్లా 100 మంది ఒక భూమిని నాది నాది కానీ 100 మంది పోతున్నారు కానీ ఆ భూమి రాడా పోలే ఆడే ఉంది. ఏమున్నాయా? 100 మంది మనుషులు మారినారు, వాళ్ళ భావాలు మారినాయి, అది మాత్రం మారలే. అది ఇంచుగాని కదలలే, అక్కడే ఉంది. దాన్నే నాదనొకడు నాదనొకడు నాదను